నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించిన కృత్తికా దీపోత్సవం నేత్రపర్వమైంది. మార్గశిర పౌర్ణమి సందర్భంగా గర్భాలయంతో పాటు ఉపాలయాల్లో దీపారాధన నిర్వహించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కూడా వందలాది దీపకాంతులు భక్తులకు కనువిందు చేశాయి. ప్రమిదలతో పాటు పగిలిన కుండల్లోనూ దీపారాధన జరిగింది. తిరుమలేసుని కార్తీక దీప దర్శనం అరిష్టాలను దూరం చేస్తుందని ప్రతీతి. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అష్టోత్తర శతకలశ అర్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేషంగా పాలాభిషేకం, నెయ్యాభిషేకం, కుంకుమాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ నిర్వహించిన కలశ ప్రదక్షిణ భక్తులను పరవశులను చేసింది. కాళేశ్వరంలో శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల విరులతో సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా విశేష పూజలానంతరం స్వామివారిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. కలశ గణపతి పూజ, లఘు రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, ధూపం, దీపం, నివేదన, సప్తహారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గురుచరిత్రను పఠించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. మరోవైపు సాయిబాబా ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మందన్గోడ్లో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో విశేష పూజల అనంతరం స్వామివారిని అభిషేకించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం పూజాధికాల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించిన మహారథంలో కొలువుదీర్చారు. మహామంగళహారతులు సమర్పించారు. తదుపరి భక్తుల నామస్మరణ మధ్య నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమైంది. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేటపాలెం, కొత్తపాలెం మార్గంలోని క్షిప్రప్రసన్న శ్రీ దత్తసిద్ధ క్షేత్రంలో శ్రీ దత్త జయంతి మహోత్సవాలు వైభవోపేతమయ్యాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా పంచదత్తుల పూజ, సామూహిక గురుచరిత్ర పారాయణం, దత్తమంత్ర జపం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జగన్మాత కొలువుదీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్లోని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఈ వేడుక ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
విశాఖపట్టణంలోని శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. మార్గశిర గురువారం సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో శ్రీ కోట సత్తెమ్మ తిరునాళ్ల జాతర వైభవంగా ప్రారంభమైంది. కలశ స్థాపనతో ఆలయ అర్చకులు ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని భక్తరపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లెడుగుంట శ్రీ ఆంజనేయ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు నిర్వహించిన రథోత్సవం భక్తులను పరవశింపజేసింది. ఉదయం ఆలయంలో హోమాలు, స్వామివార్లకు పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద నుంచి శబరిమల దిశగా ముందుకు సాగారు అయ్యప్ప మాలధారులు. తొలుత స్వామివారికి విశేష పూజలు చేశారు. ఇరుముడి కట్టించుకున్న అనంతరం శబరిగిరీసుని దర్శనానికి బయలుదేరారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాగ్యనగర్ జాతీయ నృత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ నాట్య సంస్థల బృందాలు కూచిపూడి, ఆంధ్రనాట్యం, కథక్, ఒడిస్సీ ప్రదర్శనలతో విశేషంగా ఆకట్టుకున్నారు. డాన్స్ ఇండియా ఫెస్టివల్ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ కుమార్ నేతృత్వంలో ప్రముఖ నాట్యగురు డాక్టర్ సజనీ వల్లభనేని ఆధ్వర్యంలో కొనసాగిన నృత్యోత్సవాలు కనువిందు చేశాయి. శ్రీ కీర్తి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన కనువిందు చేసింది. లోకచందు ఆంధ్రనాట్యం ప్రదర్శించగా మధ్యాహ్నం నుంచి 20కి పైగా బృందాలు కూచిపూడి నృత్యాలతో ఆకట్టుకున్నాయి. భవానీ భవానీ భవానీ
कालिका ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.